గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం చదవండి త్వరగా. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను మెట్టెలు తత్తరిల్లనను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు. దేవా నీకు స్తోత్రం తండ్రి. నీ కృపలో ఉన్నటువంటి కొన్ని అమూల్యమైన సత్యాలు తండ్రి దేవా, నేను బోధించడగా నా నోటికి బోరగా ఉండి బిడ్డలతో మీరు సూటిగా స్పష్టంగా వాక్యం ద్వారా మీరు మాట్లాడమని అడుగుతున్నాను. దేవా, బిడ్డలందరూ కూడా తండ్రి విన్న వాక్యాన్ని తండ్రి హృదయంలోకి తీసుకుని వాక్యానుసారంగా నడుచుకోవటానికి నీ కృప చూపించండి. ఎటువంటి దుష్టుడు బిడ్డలను డిస్టర్బెన్స్ చేయకుండా తండ్రి చక్కగా నీ మాటలు వినటానికి మీరే సహాయం చేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. లేఖనాలు చాలా స్పష్టంగా సూటిగా నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసండి. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిలను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎంత గొప్ప దేవుడండి. మన యందు జాలిపడి యెహోవా ఈ మాట చెప్తున్నాడండి. నా కృప నిన్ను విడిచి పోదు. ఎప్పటికీ కూడా ఏ సమస్యలో ఉన్నా సరే, ఏ ఇరుకుల్లో ఉన్నా సరే, ఏ ఇబ్బందుల్లో ఉన్నా కూడా దేవుని కృప మనకు తోడుగా ఉంటుందండి. ఎంతో మంది జీవితంలో దేవుని కృప లేక వారు కనుమరుగైపోయారండి. దేవుని కృప పొందుకున్న వారు ఈ రోజున సజీవ లెక్కలో ఉన్నారండి. చాలా మంది అనుకుంటారు వారి జ్ఞానం మీద ఆధారపడతారు, వారి తెలివి మీద ఆధారపడతారు, తన దగ్గర ఉన్న ఆస్తి మీద ఆధారపడతారు, వారి దగ్గర ఉన్న టాలెంట్ మీద ఆధారపడుతూ ఉంటారు, ధనం మీద ఆధారపడుతూ ఉంటారు, వస్తువుల మీద ఆధారపడుతూ ఉంటారు. ప్రభు అంటున్నాడు, మీరు వేటి మీద కూడా మీరు ఆధారపడటానికి వీల్లేదు, మనుషుల మీద అస్సలు ఆధారపడటానికి వీల్లేదు. మీరు నా మీద ఆధారపడండి, నా కృప మీకు తోడుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చెప్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏంటో తెలుసండి. కీర్తనకారుడి ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. 48వ కీర్తన 9వ వచనం ఒకసారి చూడండి. 48వ కీర్తన 9వ వచనం. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. దేవా, నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తి భూదిగంతముల వరకు అంత గొప్పది. ఆమేన్. ఆమేన్. ఎంత స్పష్టంగా ఉందండి. దేవా, మేము నీ ఆలయం ముందు నీ కృపను ధ్యానించితిమి. ఆయన ఆలయంలో ఏం దొరుకుతుంది తెలుసండి? ఆయన కృప ఉంటది. కృప ధ్యానించడం అంటే ఏంటండి? దేవుడి సన్నిధికి వస్తే మన పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఆయన వచనాలు మనం చదువుతుంటాం. మన నోటి ద్వారా తన పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి లేఖన భాగాలను మనం ఏం చేస్తుంటాం తెలుసండి? ధ్యానిస్తూ ఉంటాం, చదువుతూ ఉంటాం, కీర్తిస్తూ ఉంటాం, ఆరాధన చేస్తూ ఉంటాం. మన నోటి ద్వారా దేవుణ్ణి మనం ఏ విధంగా మహిమపరుస్తున్నామో దాన్ని బట్టి మనం ఆయన కృప పొందుకుంటామండి. అందుకనే జీవగ్రంథం నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట, దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. అవునండి, దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటల్ని ధ్యానించాలి, వినాలి. తర్వాత నోటితో మనం ప్రభువుని స్తుతించాలి, కీర్తించాలి. నోటి ద్వారా మనం ఏం చేయాలంటే దేవునికి మొరపెట్టాలి. అప్పుడు ఆయన కృప మనం అందరం కూడా పొందుకుంటాం. చాలా మంది అనుకుంటారు దేవుని మందిరానికి వెళ్లకుండా ఇంటికాడు ఉంటే మనకి ఏం కాదు కదా, ఇదే వచనాలు ఇవే మాటలు ఇంటికాడు ఉండి కూడా చదువుకోవచ్చు కదా అనుకుంటారు. చాలా చాలా అందులో అర్థం ఉన్నటువంటి మాట మీకు తెలియపరుస్తున్నాను. ఇంటికాడ ఉంటే ఇంటికాడ వాతావరణం ఒకటి, దేవుని మందిరం వేరే, గృహం వేరే. దేవుని మందిరంలో నేను చాలా పర్యాయాలు చెప్పాను, 3 స్థానాలు ఉంటాయి. 1 ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3 అతి పరిశుద్ధ స్థలము. ఆవరణలో కూర్చున్నది ఎవరంటే దేవుని యొక్క మాటలు వినే దేవుని యొక్క బిడ్డలు. పరిశుద్ధ స్థలంలో ఉండేది ఎవరంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుడు. అతి పరిశుద్ధ స్థలంలో ఎవరుంటారంటే దేవునికి దహన బలులు ఇవన్నీ కూడా అర్పించేటి వారు అతి పరిశుద్ధ స్థలంలో ఉంటూ ఉంటారు. కాబట్టి ఆ స్థానాలను గుర్తించుకోవాలి. మన గృహంలో దొరుకుతుందండి. ఇప్పుడు ఎలాగొచ్చి ఇక్కడికి వస్తేనే కదా నేరుగా మన మధ్యలోకి వచ్చి ఎస్తేర్ సామీల గారు చెప్పిన మాటలు వింటారు మీరు, లేదంటే బిడ్డలు చెప్పినటువంటి సాక్ష్యాలు నేరుగా మీరు ఉండగలుగుతారు, లేదంటే చక్కగా ఉద్యమంగా స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడు ఆ స్తుతి ఆరాధనలో అందరం కూడా పాలు పొందులు పొందుకుని మనము కూడా స్వరము కలిపి వారితో పాటు కూడా మనము కూడా పాటలు పాడగలుగుతాం.
అది గృహంలో ఉంటే జరుగుతుందా? ఎంత మాత్రం కూడా జరగదు. కాబట్టి తన ఆలయానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత చాలా ప్రాముఖ్యమైనది. అందుకని దేవాదేవుడు నీ కొరకు నా కొరకు లిఖింప చేసినటువంటి మాట ఏంటంటే, దేవా మేము నీ ఆలయమునందు కృపను ధ్యానించితిమి. అవునండి, ఆయన ఆలయంలో కృపను ధ్యానించిదివండి. అందుకనే పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాట తెలియపరుస్తున్నాడు, చాలా శ్రేష్టమైనటువంటి మాట. ఆయన కృప మనల్ని విడిచిపోకుండా ఉండేందుకు ఏం చేయాలి? దేవుని యొక్క కృప మనల్ని విడిచిపోకుండా ఉండటానికి మనం ఏమి చేయాలి? పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయండి. ఎవరికి ఆయన కృప తోడుంటుంది? ఎవరికి దేవుని యొక్క కృప తోడుంటుంది? జీవ గ్రంథం నుండి ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయము 9వ వచనం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి నీ దేవుడని యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారికి తన నిబంధనను స్థిరపరచు వాడును, 1000 తరముల వరకు కృపచూపు వాడును. నమ్మదగిన దేవుడనియు తన్ను ద్వేషించు వారిలో ప్రతి వారిని బహిరంగంగా నశింపచేయుటకు వారికి దండన విధించు వాడనియు నీవు తెలుసుకొనవలెను. ఆమేన్. ఈ వాక్యంలో ఉన్న అర్థాన్ని మీకు తెలియపరుస్తున్నానండి. ఎవరికి ఆయన కృప తోడిగా ఉంటుంది? ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 9వ వచనం ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నటువంటి మాట. కాబట్టి నీ దేవుడైన యెహోవా తాను దేవుడనియు తన్ను ప్రేమించిన తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృప చూపువాడును, నమ్మదగిన దేవుడు ననియు తను ద్వేషించి వారిలో ప్రతి వారిని బహిరంగముగా నశింపచేయుటకు వారిని దండన విధించి వాడిననియు నీవు తెలుసుకొనవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కృప పొందుకుంటారండి. ఆయన ఆజ్ఞలను అనుసరించి వాటి ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో ఆయన కృప పొందుకుంటారండి. ఒకవేళ బహిరంగంగా ఎవరైనా సరే ఇష్టానుసారంగా నడుచుకున్నట్లయితే వారికి శిక్షణ కూడా నేనే ఇస్తానని చెప్పి సాక్షాత్తు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడండి. తన్ను ద్వేషించి వారిలో ప్రతి వారిని బహిరంగముగా నశింపచేయుటకు వానికి దండన విధించి వాడిననియు నీవు తెలుసుకొనవలెను. ఎవరైనా సరే దేవునికి విరుద్ధమైనటువంటి కార్యములు చేసినా, దేవునికి విరుద్ధంగా మనం మాట్లాడినా దేవుని యొక్క దండన, దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క శిక్ష మన మీదకి వస్తుంది. ఖచ్చితంగా చెప్పాడండి. నా కృప మీరు పొందుకోవాలా? అయితే నా ఆజ్ఞలను అనుసరించి వాటి ప్రకారం మీరు నడుచుకోండి. 10 ఆజ్ఞలను మనకు పెట్టి ఉన్నాడండి. ఎలా ఉండమన్నాడో కూడా చాలా స్పష్టంగా తెలియపరిచి ఉన్నాడండి. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణము. కాబట్టి ఈ విషయం మనకు తెలుసు. కాబట్టి ఆ మరణము గుండా, ఆ పాపము గుండా మనం వెళ్ళకూడదు అన్నట్లయితే ఆయన ఆజ్ఞల్ని అనుసరించాలండి. ఒకవేళ ఇష్టానుసారంగా ఉన్నట్లయితే ఇటువంటి శిక్ష ఇస్తాడో కూడా ఆయన తెలియపరిచేస్తాడండి. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట ఏంటో తెలుసండి? తనను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వాడు. చాలా శ్రేష్టమైనటువంటి మాట ఉందండి. 1000 తరముల వరకు కృప చూపువాడు, నమ్మదగిన దేవుడు. 1000 తరములు అంటే ఒక తరమునికి ఎన్ని సంవత్సరాలు తెలుసండి? 1000 సంవత్సరములు. అటువంటి 5 సంవత్సరములు మనకి దేవుడు కృప చూపిస్తాడంటండి. కానీ ఆ కృప మనం పొందుకోవాలంటే ఒక్కటేనండి, ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి. ఆయన బైబిల్లో ఏమైతే చెప్పి ఉన్నాడో మన కొరకు ఆ విధంగా నడుచుకున్నట్లయితే ఆయన కృప మనం పొందుకుంటాం. ఇది మొట్టమొదటిది. ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకునే వారు ఆయన కృప పొందుకుంటారు. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే, ఇందులోనే మనం ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే దావీదు గురించి చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడండి. దావీదు హిత్తూడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా తనకిచ్చిన ఆజ్ఞల్లో దేని విషయమునందును తప్పిపోక ఉండెను. ఈ మాట ఎక్కడుందో తెలుసండి? 1 రాజుల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనంలో ఉందండి. 1 రాజుల గ్రంథము 15వ అధ్యాయం 4వ వచనంలో దావీదు ఒకే ఒక విషయంలో తప్పిపోయాడండి. యూరియా అంటే హిత్తీయుడైన యూరియా తను చేసినటువంటి పని ఏంటంటే తన భార్యతో పాపము చేసినట్లు జీవగ్రంథం సెలవిస్తుంది. ఆ ఒక్క తప్పు తప్ప మరి ఏది చేయలేదని చెప్పి జీవగ్రంథం సెలవిస్తుందండి. కాబట్టి యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొనుచు యెహోవా తనకిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమునందును తప్పిపోకుండెను గనుక
దేవుని దగ్గర నుంచి దావీదు కృప పొందుకొనెను. అవునండి, మనం కృప పొందుకోవాలా? ఏమైనా తప్పులు చేసామా? ఆ తప్పుల్ని మనం ఏం చేయాల్సింటే సాక్షాత్తు దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టాలండి. సామెతల గ్రంథకర్త ద్వారా కూడా మాట్లాడతాడు, తప్పును ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరము పొందును. నువ్వు కనికరం పొందాలనుకున్నావా? దేవుని దగ్గర నుంచి కృప పొందాలనుకున్నావా? మనలో ఏమైనా లోపాలు ఉన్నట్లయితే దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్ట. మనుషుల దగ్గర ఎవరితో కూడా చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే మనుషులు మనల్ని గాయపరుస్తారు, మనల్ని బాధ పెడతారు, మనల్ని సూదిపోటు మాటలతో హింసిస్తూ ఉంటారు. కానీ ప్రభు అంటున్నాడు ఈ రోజున తెలియపరిచినటువంటి శ్రేష్టమైనటువంటి మాట సామెయేలు ఎస్తేరు గారు ఒక మాట చెప్పి ఉన్నారండి స్టార్టింగ్ లోనే. ఏంటంటే యెషయా గ్రంథంలోనే 43వ అధ్యాయంలో 25వ వచనంలో నాకు చాలా ఇష్టమైనటువంటి మాట అండి. 25వ వచనంలో ఏమంటారు తెలుసా? నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మిమ్మల్ని ఎవరైనా సరే నువ్వు పాపివి, నువ్వు అపరిశుద్ధురాలివి, నువ్వు ఎందుకు పనికిరానటువంటి వారు, మీరు ఎందుకు వెళ్తున్నారు దేవుడి దగ్గరికి, ఒకవేళ వెళ్తే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా అని స్తూతిపోటి మాటలు మాట్లాడి మిమ్మల్ని ఎవరైనా సరే గాయపరుస్తున్నారేమో, దేవుని మందిరానికి వెళ్లకుండా ఒక మాట మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుల కొరకు రాలేదు, పాపుల కొరకు వచ్చి ఉన్నాడు. పాపుని పరిశుద్ధునిగా చేయటమే ఆయన యొక్క లక్ష్యం. కానీ పరిశుద్ధునిగా మనం మారాలన్నట్లయితే మన గృహంలో ఉంటే మనం మారలేము. దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం నుండి ఆ వాక్యానుసారంగా మనం నడుచుకున్నట్లయితే మార్పు మనలో వస్తుంది. అందుకని జీవగ్రంథంలో సాక్షాత్తు దేవుడు నీతో నాతో తెలియపరిచినటువంటి మాట ఏంటంటే, నేను నీ పాపములను జ్ఞాపకం చేసు. అంటే ఇంతకు ముందు మీరు ఏ విధంగా జీవించారో వాడు ఏటిని కూడా నేను అడిగినట్టున్నాడండి. ఎంత గొప్ప దేవుడు అంటే, మనుషులైతే పలానా రోజున చేశావు కదా, పలానా రోజున ఈ విధంగా నడుచుకున్నావు కదా అని చెప్పి సూదిపోటి మాట్లాడి మనల్ని గాయపరుస్తున్నాడు. ఎంత ప్రేమమయుడు తెలుసండి. పాత వాటిని, మునుపుటి వాటిని, వేటిని కూడా నేను జ్ఞాపకం చేసుకోనని చెప్పి సాక్షాత్తు దేవుడే నీతో నాతో మాట్లాడుతాడు. ఇంకెవరండి? లేనిపోయినటువంటి మాటలు వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. వీరి మాటలు ఎంత మాత్రం కూడా మనం పట్టించుకోకూడదు. ఒకే ఒక మాట చెప్పండి, ఎవరైనా సరే నేను మందిరానికి వెళ్లకుండా నువ్వు అది కదా ఇది కదా అని చెప్పి నేను బాధ పెట్టి నేను గాయపరిచి దేవునికి దూరంగా చేస్తున్నాడంటే వారికి చెప్పబడుతున్నటువంటి మాట, నా ప్రభువు పాపిని క్షమించగలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పాపములోనే నేను పుట్టి ఉన్నాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము దాల్చి ఉన్నదని చెప్పి లేఖనాలు సెలవిస్తున్నాయి. నేను తప్పు చేశాను నిజమే, నా దేవుని సన్నిధికి వెళ్ళి ఆ తప్పును ఒప్పుకున్నట్లయితే దేవుడు నన్ను క్షమిస్తాడని చెప్పి మీరు ప్రత్యుత్తరం ఇచ్చినట్లయితే మిమ్మల్ని ఎవరు కూడా అబ్జెక్షన్ పెట్టరు. అంత గొప్ప దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మనం ప్రకటిస్తున్నటువంటి దేవుడు. అటువంటి దేవుని సన్నిధికి వస్తున్నామండి. మనం మనుషుల మాటలు, ఎవరి మాటలు మీరు పట్టించుకోకండి. పాపిని క్షమించగలిగిన వారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే ఒక్క దేవుడు తప్ప మరి ఎవరు కూడా కాదు. నీ అన్న ఊరి నేను క్షమించరండి, నా అన్న కూడా నాకు క్షమించరండి. ఎంత భయంకరం లేదు తెలుసండి. నువ్వు అది కాదు ఇది కదా మనం గాయపరుస్తూ ఉంటారు. కానీ ప్రభు అది ఏమంటలేదండి. అమ్మా నేను పాత వాటిని వీటిని గడిచి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజున వాక్యం విన్నా కదా, వాక్యం ప్రకారం నడుచుకో. ఏమైనా తప్పులు ఉన్నాయా? నా ఎదుట నువ్వు తప్పులను ఒప్పుకొని విడిచిపెట్టి నువ్వు నా యొద్దకు రా, నువ్వు కనికరం పొందుతావు. నీ హృదయాన్ని మార్చుకో, మారు మనసు పొందు. మారు మనసు లేనివాడు నా వాడు కాదని స్పష్టంగా తెలియపరుస్తున్నాడండి. ఆయన కృప మనకు తోడుగా ఉండాలన్నట్లయితే కనుక మనం ఎలా ఉండాలంటే ఆయన ఆజ్ఞల్ని అనుసరించి వారిగా ఉండాలండి. రెండవదిగా మీకు తెలియపరుస్తున్నాను చూడండి, లేఖన భాగాల నుండి చాలా శ్రేష్టమైనటువంటి మాట 103వ కీర్తన 17వ వచనం చదవండి తల్లి. 103వ కీర్తన 17వ వచనం. ఆయన నిబంధనను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్న వారి మీద యెహోవా యందు భయభక్తులు కలవారి అమ్మ 103వ కీర్తన 17వ వచనం చదువుతాను. ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్న వారి మీద యెహోవా యందు భయభక్తులు కలవారి మీద ఆయన కృప యుగములు నిలుచును. ఆమేన్ ఆమేన్. ఎంత స్పష్టంగా ఉందండి. ఆయన నిబంధనలు గైకొనుచు, ఆయన కట్టడలను అనుసరించు నడుచుకొనుచు వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప నిలుచును, యుగ యుగములు నిలుచును అని చెప్పి దేవుడు వాక్యం సెలవిస్తుంది. రెండవదిగా ఆయన ఎవరికి ఆయన కృప తోడు ఉంటదంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన కృప తోడు ఉంటదండి. మనకు రెండు ఉండాలండి. చాలా మందికి భక్తి ఉంటది కానీ దేవుడు అంటే భయం ఎంత మాత్రం కూడా ఉండలేదు. దేవుడు అన్నాడు, భయభక్తులు కలిగిన వారి ఎడ
నేను కృప చూపిస్తాను అంటున్నాడు. కాబట్టి మనం అందరం కూడా దేవుని దగ్గర నుంచి కృప పొందుకోవాలంటే మనం భయం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. ఈ రెండు కలిగి దేవుని సన్నిధికి వచ్చి మీరు దేవుడిని ఏది అడిగినా సరే దేవుడు ఇచ్చే దేవుడై ఉన్నాడనే సత్యాన్ని మీరు ఎవరు కూడా మర్చిపోకూడదని నేను ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. ఇంకా చూసుకున్నట్లయితే ఎవరు వీరు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తులు తెలుసండి? యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. ఊజు దేశమందు యోబు అనే ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. దేవునికి మహిమ కలిగిన కాక ఆయన చేసింది ఏంటో తెలుసా అండి? దేవుని యందు భయం కలిగి ఉన్నాడు, భక్తి కలిగి ఉన్నాడు. ఏమి విసర్జించాడో తెలుసా అండి? చెడుతనముని అంటే పాపముని విసర్జించిన వాడు. మరి ఎవరికి దేవుడి కృప ఉంటుందండి? ఎవరైతే చెడుతనమును విసర్జించి ఉంటారో, ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో ఆయన కృప వారికి తోడుగా ఉంటుందని వాక్యం ద్వారా ప్రభు నీతో నాతో మాట్లాడుచున్నాడు. అలాగే 1 రాజుల గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం ద్వారా ఆయన మనతో తెలియపరుస్తున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట. 1 రాజుల 3వ అధ్యాయం 6వ వచనం. సొలొమోను ఇలాగు మనవి చేసెను, నీ దాసుడును నీ తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షముకు పరచి ఈ దినమున్నట్లుగా అతని సింహాసనము మీద అతను కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపియున్నావు. ఆమేన్ ఆమేన్. అమ్మ చిన్న మిస్టేక్స్ వస్తున్నారా తల్లి? నేను చెప్తాను, శ్రద్ధగా ఆలకించండి. సమయం కూడా లేదు, కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను కాబట్టి మీరు శ్రద్ధగా ఆలకించండి. 2వ సమూయేలు గ్రంథం 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనంలో సొలొమోను ఇలాగ మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగాను సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించును గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షముకు మరచి ఈ దినమున్నట్లుగా అతని సింహాసనము మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృప చూపియున్నాడు. దేవునికి మహిమ కలిగిన గాక. ఈ విషయంలో మనం చూసుకున్నట్లయితే ఎవరికి దేవుడి కృప తోడు ఉంటదంటే ఆయన దృష్టికి అనుకూలంగా ఉన్నవారు. అంటే దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలండి. చాలా మంది కూడా బిడ్డలు ఏమనుకుంటారు తెలుసా? మన అనుకూలం చూసుకుంటారండి, మన కంఫర్ట్ మనం చూసుకుంటూ ఉంటారు. అలా చేయడానికి వీలేదు. దేవుని దృష్టికి నువ్వు అనుకూలంగా ఉన్నట్టయితే, దేవుని దృష్టికి అంటే దేవుడు చూస్తున్నప్పుడు నువ్వు నీతిగా, నిజాయితీగా, యథార్థంగా, సత్యంతో నువ్వు నడుచుకుంటున్నట్లయితే ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది. అందులో ఎంత మాత్రం కూడా సందేహం లేదు. అందుకని ఇక్కడ వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే దావీదు దేవుని దృష్టికి అనుకూలముగాను సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించెను. యథార్థమైన మనసు గలవారి మనం ప్రవర్తించినట్లయితే మనకి దేవుని కృప తోడుంటుందనే సత్యాన్ని ఎవరు కూడా మర్చిపోకండి. ఇంకా చూసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథం నుంచి నీతో నాతో మాట్లాడుతున్నాడు. కీర్తనకారుడు 32వ కీర్తన 10వ వచనం ద్వారా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మకించు వారిని కృప ఆవరించి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికి దేవుని కృప కలుగుతుందో తెలుసా అండి? యెహోవా యందు నమ్మిక ఇచ్చి వారికి ఆయన కృప కలిగెను. మనకు నమ్మకం ఉందా? దేవుడు నా పట్ల కార్యం చేస్తాడు, నా కుమార్తెకు ఉద్యోగం ఇస్తాడు, నన్ను స్వస్థపరుస్తాడు, నన్ను బాగుపరుస్తాడు, నన్ను రక్షిస్తాడు, నాకు ఇరుకులు ఇబ్బందులు ఉన్నట్లయితే వాటికి పరిష్కారం నా దేవుడు ఇస్తాడు. నాకు పతాక అయిపోయింది, మళ్ళీ పతాక వేయించుకోవడం దేవుడు కృప చూపిస్తాడు. మరొక 2 సంవత్సరాలు ఈ కంట్రీలో ఉండి నేను కష్టార్జితంతో పని చేసుకుని ఆ కష్టార్జితంతో నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని పోషించుకోగలుగుతాను అని చెప్పి మీకు నమ్మకం ఉందా? పరిశుద్ధ గ్రంథం ద్వారా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే యెహోవా యందు నమ్మిక ఉంచి వారికి ఆయన కృప తోడుగా ఉండెను. అందుకని మనమందరం కూడా ఎలా ఉండాలంటే యెహోవా యందు నమ్మిక ఇచ్చినట్లయితే ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది. ఎవరు కూడా అపనమ్మకం ఉండకూడదు, అవిశ్వాసం మనకు అసలు ఉండడానికి వీల్లేదు. విశ్వాసంతో ఉండాలి, నమ్మకంతో ఉండాలి. నా దేవుడు ఈ రోజు చేయలేదా, రేపు చేస్తాడు, రేపు చేయలేదా, నెక్స్ట్ వీక్ చేస్తాడు, వచ్చే నెల చేస్తాడు. నువ్వు నిరీక్షణ కలిగి నువ్వు ఎదురు చూడు, తుదకు నువ్వు విజయాన్ని పొందుకుంటావు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా చూసుకున్నట్లయితే ఆయన చెప్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట చూడండి అమ్మా.
ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట ఉంది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, మన ప్రభువు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగును గాక. ఎంత స్పష్టంగా ఉందండి. ప్రభువు అయిన యేసుక్రీస్తు వారికి అంటే ఈ వాక్యం యొక్క అర్థం ఏంటంటే, ఆయన యందు ఎవరైతే శాశ్వతంగా ఆయన్ని ఎవరైతే ప్రేమిస్తూ ఉంటారో వారందరికీ కూడా ఆయన కృప కలిగేను. మనం ప్రతిరోజు కూడా నిత్యము కూడా దేవుడిని ప్రేమించే వారిగా ఉండాలండి. మీరు ప్రేమించండి, తిరిగి నేను మరలా మిమ్మల్ని ప్రేమిస్తాను అంటున్నాడండి. కాబట్టి మనం అందరం కూడా ఈ వాక్యాన్ని చాలా శ్రద్ధగా హృదయంలోకి తీసుకోవాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగును గాక. మనం అందరం కూడా యేసుక్రీస్తు వారిని శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమించాలి. ఎవరైతే ప్రేమిస్తారో వారికంటండి ఆయన కృప కలుగునని చెప్పి ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప దేవుడండి. ఇంకా చూసుకున్నట్లయితే ఆయన మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం ద్వారా సాక్షాత్తు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేతే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనములు చెప్పుచున్నది. దేవునికి మహిమ కలిగిన కాక. ఈ నా మాటలు కాదు, లేదంటే వేరే వాళ్ళ మాటలు కాదండి, లేఖనములు చెప్పుచున్నాయి. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వచనాలు నీతో నాతో మాట్లాడుతున్నాయి. ఏమని మాట్లాడుతున్నాయి అంటే, కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేతనే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. అహంకారులు ఎవరు ఎదిరిస్తారండి? దేవుడు ఎదిరిస్తాడండి. దీనులు అనుకుంటూ ఉంటారు, నా మీద ఆదిమాషి ఎలా ఇస్తున్నారు అని చెప్పేసి. నీ దగ్గర యజమానులు అవనండి, మీరు ఉద్యోగం చేస్తున్నప్పుడు మీ పైన ఉన్న అధికారులు అవనండి, చాలా జాగ్రత్త. అధికారం ఉందని చెప్పి దీనుల పట్ల మనం అసభ్యకరంగా ప్రవర్తించి వారు టార్చర్ చేసినట్లయితే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే తెలుసండి, దీనులకు కృప అనుగ్రహిస్తాను, ఎవరైతే అహంకారులుగా ఉన్నారో వారిని నేను ఎదిరిస్తానని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఈ లేఖనములు చెప్పుచున్నది అని చెప్పి జీవ గ్రంథంలో లెక్కింపజేసి ఉన్నాడు. ఎవ్వరు కూడా భయపడవలసిన అవసరం లేదు. మీరు దీనత్వంలో ఉన్నారా? అలాగే ఉండండి. దీనత్వం అంటే తగ్గించుకోవాలి, దీనులుగా ఉండాలి, సాత్వికంగా ఉండమని చెప్పి లేఖనాలు సరే. నువ్వు ఎంతగా తగ్గించుకుంటే అంతగా నేను హెచ్చిస్తారు. నువ్వు ఎంతగా నేను ఎవరైతే టార్చర్ చేస్తున్నారో ఆయన కొరకు మీరు ప్రార్థన చేయండి. వారు పురుషులైనా స్త్రీలైనా యజమానులైనా లేదా మీ పైన ఉన్న అధికారులైనా సూపర్వైజర్లైనా మేనేజర్లైనా ఎవరైనప్పటికీ కూడా నేను ఇబ్బంది పెడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారి కొరకు మీరు చేయవలసింది ఏంటంటే తగ్గించుకొని ప్రార్థన చేయండి. ఆయన వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతాడు. అహంకారులను దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని లేఖనములు చెప్తున్నాయి. అయ్యా, మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది మీతో, లేఖనాలు చెప్తున్నాయి. మీతో ఎవరైతే అహంకారంగా ప్రవర్తిస్తున్నారో వారితో ఆయన మాట్లాడుతున్న మాట, మీరు తగ్గించుకోండి, మీరు దీనత్వం కలిగండి, మీకు నా కృప చూపిస్తాను అంటాడు. దేవునికి మహిమ కలిగిన కాక. ఆయన చెప్తున్నటువంటి మాట చాలా శ్రేష్టమైనటువంటి మాట. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట ఉన్నదండి, చాలా శ్రేష్టమైనటువంటి మాట. యెషయా గ్రంథము, మహాగణుడును మహోన్నతుడను పరిశుద్ధుడను నిత్య నివాసి అయిన వాడును ఇలాగూ సెలవిచ్చును, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును నలిగిన వారి ప్రాణమునకు ఉజ్జీవింప చేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికైనా తోడుగా ఉంటాడంటే పరిశుద్ధులుగా ఉండే వారికి, వినయ విధేయతలు చూపిస్తున్న వారికి ఆయన తోడుగా ఉంటారని చెప్పి వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడండి. ఎంత గొప్ప దేవుడండి. ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాట మాట్లాడుతున్నాడండి. 22వ అధ్యాయం 21వ వచనంలో ఏమన్నాడో తెలుసా అండి? ప్రకటన గ్రంథకర్త ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు అలాగే తోడయుండునుగాక అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడండి. ఎవరైతే పరిశుద్ధంగా ఉంటుంటారో, ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో వారికి దేవుని కృప తోడయుండును. మీకు 7 విషయాలు మీకు చెప్పి ఉన్నానండి. మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, యెషయా గ్రంథము 54వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు నీతో నాతో మాట్లాడినటువంటి మాట, పర్వతములు తొలగినను మెట్టలు దత్తరిలను నా కృప నిన్ను విడిచి పోదు. ఎవరిని కూడా విడిచిపోదండి.
దేవుని యొక్క కృప ఆయన కృప మనల్ని విడిచిపోకుండా ఉండాలి అన్నట్లయితే కనుక మనం ఏం చేయాలంటే, ఎవరికి ఆయన కృప తోడుగా ఉంటుందంటే, ఈ విషయాలు నేను చెప్తున్న మాటలు హృదయంలో భద్రపరచుకోండి. వాటి ప్రకారం మీరు నడుచుకున్నట్లయితే దేవుడి కృప మీకు తోడుగా ఉంటుంది. మొట్టమొదటిగా ఆయన ఆజ్ఞలు అనుసరించిన వారికి ఆయన కృప తోడుగా ఉంటుంది. రెండవదిగా ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన కృప తోడుగా ఉంటుంది. మూడవదిగా ఆయన దృష్టికి అనుకూలంగా నడుచుకునే వారికి దేవుడి కృప తోడుగా ఉంటుంది. నాలుగవదిగా యెహోవా యందు నమ్మిక ఇచ్చి వారికి ఆయన కృప తోడుగా ఉంటుందండి. ఐదవదిగా ఆయనను శాశ్వతంగా ప్రేమించే వారికి, ఆయన్ని ప్రేమించే వారికి ఆయన కృప తోడుగా ఉంటుందండి. ఆరవదిగా దీనత్వం ఎవరైతే చూపిస్తారో దీనులుగా ఉండే వారికి ఆయన కృప తోడుంటుందండి. ఏడవదిగా పరిశుద్ధంగా ఉండే వారికి, పరిశుద్ధులుగా జీవిస్తున్నటువంటి వారికి ఆయన కృప తోడుగా ఉంటుందండి. దేవునికి మహిమ కలిగిన గాక. ఈ క్వాలిటీస్ మనలో ఉన్నాయా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుది. ఏ కష్టమైన ఏమి కాదు, కానీ పరీక్షించుకోండి. ఒకవేళ ఎవరినైనా సరే ఈ క్వాలిటీస్ లేనట్లయితే కనుక ఆ క్వాలిటీస్ మనం ఈ రోజు మొదలుకునైనా సరే ఆ విధంగా నడుచుకుందామండి. ఈ 2026 సంవత్సరంలో ముగ్గురు ద్వారా దేవుని నామము ప్రపంచమంతా కూడా గణపరచబడ్డదండి. ఒకటి సంజయ్ సామ్సన్, క్రికెట్ ప్లేయర్. ఆయన ఎన్నో ఓటములు, ఎన్నో అపజయాలు, చివరికి ఆయన ద్వారానే టీం అంతా కూడా గెలవడానికి దేవుడు కృప చూపించాడు. ఆయన ఎవరో తెలుసండి? క్రైస్తవుడు, క్రీస్తు యొక్క కుమారుడు, క్రీస్తు యొక్క రక్తంలో కడగబడినటువంటి వాడు సంజయ్ సామ్సన్. రెండవ వారు ఎవరంటే ఉమెన్ క్రికెట్ టీం కెప్టెన్ మిథాలి అనుకుంటున్నాను ఆవిడ పేరు. ఆవిడ ద్వారా దేవుని నామాన్ని గణపరిచాడు. ఎన్నో అపజయాలు, ఎన్నో నిందలండి. వారు ఏం చేశారో తెలుసండి? ఎంత స్పష్టంగా మాట్లాడారో తెలుసండి? వాళ్ళు ఏమైనా చేయగలడు సమర్థుడైన నా యేసయ్య అని చెప్పి అక్కడ ఎక్కడైతే వాళ్ళ క్రికెట్ ఆడారో ఆ గ్రౌండ్ లో మోకరించి ఆకాశం తోటి 2 చేతులు ఎత్తి దేవునికి మొరపెట్టాడు. థ్యాంక్ గాడ్, నువ్వు చూపినటువంటి కృపను బట్టి నీకు వందనాలని చెప్పి దేవుని వారు స్తుతించడం ప్రారంభించి ఉన్నారని. మూడో వ్యక్తి 2026 సంవత్సరంలో మీరందరికీ తెలుసు, తమిళనాడు ఎలక్షన్ జరిగినాయండి. విజయ్, ఆయన పేరు తెలుసండి? జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. ఆయన క్రైస్తవుడు. ఈ రోజున అత్యధికమైన మెజార్టీతో గెలిచిన వెంటనే ఆయన ఎక్కడికి వచ్చాడో తెలుసండి? దేవుని సన్నిధికి వచ్చి మోకరించి, దేవా నువ్వు చూపినటువంటి కృపను బట్టి నీకు వందనాలని చెప్పి ప్రైజ్ ది లార్డ్. అందరికీ కూడా నా కొరకు ప్రార్థన చేసిన మీ అందరికి కూడా వందనాలు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తుందో తెలుసండి? నన్ను గణపరిచి వారిని నేను మిమ్మల్ని గణపరుస్తాను. వీరు దేవుడిని గణపరిచాడండి. దేవుడు వారిని గణపరిచ ప్రపంచం అంతా కూడా వారి వైపు చూపిందండి. అంటే దేవుడు వారి పట్ల కృప చూపించి ఉన్నాడు. ఎంత గొప్ప కార్యం! ప్రపంచం అంతా కూడా వారి గురించి చెప్పు. ఎవరు వీళ్ళు? క్రైస్తవులు. ఎవరు వీళ్ళు? దేవుడిని ఆరాధిస్తున్నవాడు. ఎక్కడ కూడా సిగ్గుపడకుండా, మొగమాట పడకుండా నేను క్రైస్తవురాల్ని, నేను క్రైస్తవుని అని చెప్పి ఘనంగా చెప్పుకుని ఉన్నారండి. దేవుడి నామాన్ని కనపరిచినటువంటి బిడ్డలు ఈ రోజున వారి గురించి మనం మాట్లాడుకుంటున్నామండి. ఎంత గొప్ప దేవుడు అండి! అందుకే కదండి చాలా పర్యాయాలు, చాలా సందర్భాలు అందరికి అనుకూలమైనటువంటి పాట, అందరికీ తెలిసినటువంటి పాట. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, 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 నీకే సాధ్యము. ఎవరికి సాధ్యమండి? దేవునికి తప్ప ఎవరికి కూడా సాధ్యం కాదు. దేవుడు అంత కృప చూపించి ఉన్నాడు. కాబట్టి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరికి కూడా